ఆరోగ్యాభిలాష్ అందరికీ హృదయపూర్వక నమస్కారం అండి. ఈరోజు స్పెషల్ రెసిపీ ఆయుర్వేద ఆరోగ్య లక్షణాలు పుష్కలంగా ఉండే యాష్ గార్డు బూడిద గుమ్మడికాయ హల్వా తయారు చేసిందండి. ఇది భగవంతుని వరవండి, గాడ్ గిఫ్ట్ అని. మా రూఫ్ గార్డెన్లో చక్కగా 5 గుమ్మడికాయలు వచ్చాయి, యాష్ గార్డ్స్ వచ్చాయి. ఇలాగ మా రూఫ్ గార్డెన్లో గుమ్మడికాయలు తీసి ఇలాగ చేయడం ఎంత అదృష్టం అని మాకు. ఇప్పుడు హల్వా ఎలా తయారు చేసి చూద్దామండి. టేస్ట్ చాలా బాగుందండి, ఎంత బాగుంటుందండి. జీడిపప్పు టేస్టు నీళ్ళు బాగా వేపాక జీడిపప్పులు బాదపప్పులు ఎంత బాగుందండి, సూపర్ టేస్ట్. మీకు తయారు చేస్తారండి. యాష్ గార్డు ఆరికల నూకతో హల్వా ఎంత బాగా వచ్చింది చూడండి. ఇలా ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలంగా ఉన్నాయి. హాయ్, హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్. మై నేమ్ ఇస్ కృష్ణవేణి. మా రూఫ్ గార్డెన్లో బూడిద గుమ్మడికాయలు వచ్చాయండి, యాష్ గార్డ్స్ వచ్చాయి. వాటికి ఈరోజు హల్వా తయారు చేస్తున్నాం. చూడండి ఎంత బాగా వచ్చింది, ఎంత పెద్దకాయ చూడండి. 1 2 చూడు, తెల్లగా బూడిదలాగా ఉంటుంది కదండి, ఇది చూడండి తెల్లగా. అందుకే యాష్ గార్డ్ అంటే బూడిద గుమ్మడికాయ. ఇది కుండలో కూర్చుంది, ఎంత బాగా కూర్చుంది కుండలో. 3, ఇది కూడా 4, ఇంకోటి కోవేసామండి. 5 కాయలు. ఇది కూడా పంచపాండవులకి 5 కాయలు వచ్చాయి. మా రూఫ్ గార్డెన్లో 5 బూడిద గుమ్మడికాయలు వచ్చాయండి. చూడండి, 1 2 ఎంత పెద్ద వచ్చింది చూడండి. ఇది చూడండి 3, ఇది ఒకటి చూడండి 4, ఇంకొక కోవేసామండి. మనకి కర్రీ చేసాం, సాంబార్లు వేసాం, బాగుంది. 5 బూడిద గుమ్మడికాయలు వచ్చాయి, ఎంత బాగుంది చూడండి. బూడిద గుమ్మడికాయ హల్వాకు కావాల్సిన పదార్థాలండి. గుమ్మడికాయ ఇది బాగా తురుముకోవాలి. బెల్లం, ఈ గుమ్మడికాయ తురుము ఎంత వస్తే బెల్లం అంత వేసుకోవాలి తురుముకొని. జీడిపప్పు, బాదం పప్పు, ఎలాచి, కుంకుమ కొద్దిగా, ఇది కాశ్మీర్ కుంకుమ పువ్వు. టూరెళ్ళంపు తెచ్చాను, కాశ్మీర్ టూరెళ్ళంపు. కొద్దిగా 1 చిటికెడు కంటే ఎక్కువ వేయకూడదు, మళ్ళీ బాగుంటుంది. నెయ్యి 4 స్పూన్లు, అంతే అండి, చాలా తక్కువే. గుమ్మడికాయ హల్వా కావాల్సిన పదార్థాలు ఇవన్నీ కూడా. గుమ్మడికాయలాగా హాఫ్ కట్ చేసుకోవాలండి. గిన్నెలు తక్కువ ఉన్నాయి, గిన్నెలు తీసి తొక్క తీయచ్చు. తొక్క తీసి కోరుకోవాలి బాగా. తొక్క మందంగా ఎంత బాగుంది, తొక్కను తీసేసి ఇలా కోరుకోవాలి. గుమ్మడికాయ తొక్క తీసేయాలి. తొక్క తీసి తొక్క ఇది గింజలు అని తీసేసి ఇలా తురుముకోవాలి. కాయ మొత్తం ఇలా తురుముకోవాలి. బెల్లం కూడా ఇలా తురుముకోవాలండి. చూడండి, ఇలాగ తురుముకోవాలి బెల్లం. గుమ్మడికాయ తొక్క తీసి ఇలా గింజలు తీసి తురుము ఉంచుకున్నాం కదా, ఇప్పుడు బెల్లం తురుముకోవాలి. బెల్లం ఆరోగ్యం చాలా మంచిది, పంచదార కంటే బెల్లం మంచిది, అందుకే బెల్లం వేస్తాను. ఇప్పుడు ఇలాగ గుమ్మడికాయ హల్వాకు ముందుగా పొయ్యి వెలిగించి
బాగా పెట్టాలి. కొంచెం నెయ్యి వేసాను. కొద్ది వేడయ్యాక జీడిపప్పు బాదపప్పు బాగా వేసుకోవాలి. బాదపప్పు జీడిపప్పు ఆరోగ్యం చాలా మంచిది కదా, పోషకులు పుష్కలంగా ఉంటాయి. బ్రౌన్ కలర్ వచ్చాక బాగా అప్లై చేసుకో. బ్రౌన్ కలర్ వచ్చేవరకు అయిపోయింది. ఇప్పుడు మనం ముందుగా తురుక్కున్నాం కదా యాష్ కార్డు, మా రూఫ్ కార్డులో యాష్ కార్డు ఎంత బాగుంది చూడండి. ఎత్తురు వేయాలి. ఎత్తురు బాగా ఉడకబెట్టాలి. ఆ తురుని బాగా ఉడికించుకోవాలి. గుమ్మడికాయ తురు బాగా ఉడికాక ఇలా బాగా ఉడికాక బెల్లం వేసుకో. బెల్లం ఎక్కుంటే బాగుంటుంది. బాగా ఉడకాలి. బెల్లం బాగా కరిగి పాకంలాగా రావాలి. టైం పడుతుంది బాగా. గుమ్మడికాయ హల్వాకి టైం పడుతుంది కదా. గుమ్మడికాయ తురు బెల్లం బాగా ఉడికించుకోండి. లాస్ట్లో కొద్దిగా బెల్లం వేయాలి, నెయ్యి వేయాలి. కాశ్మీర్ కుంకుమ కొద్దిగా ఎక్కువ వేస్తే బాగుంటుంది. రేపు మారిపోతుంది. చిటికడే సరిపోతుంది. కళ్ళు కుంకుమ యాలకులు ఉన్నాయి కదా, యాలకులు మనకు చిట్కండి. యాలకులు మనం రాయితో దంచిన, రోడ్లో దంచిన మనకు తొక్కలు ఉంటుంది కదా, అందుకే మనం కొద్దిగా పంచదార 2 స్పూన్లు పంచదార కలిపి యాలకులు మిక్సీలో వేసి చెంచారులు వేస్తే ఇలా బాగా స్మూత్గా పౌడర్ అయిపోతుంది. యాలకుల పౌడర్, యాలకులు పంచదార పౌడర్. మాడిపోకుండా కలిపెట్టుకుంటూ మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి.
మా రూఫ్ గార్డెన్లో పడిన యాష్ కార్డు గుమ్మడికాయతో చూడండి ఆర్గానిక్ పంట. ఇలాగ కర్రల పొయ్యి మీద మట్టి కొండల్లో హల్వా తయారు చేసే అదృష్టం ఎంతమందికి ఉంటుంది చెప్పండి. భగవంతుడి థ్యాంక్స్ చెప్పాలి. ఇది ముందుగా పాపం మన అమ్మమ్మలు నానమ్మలు మన అమ్మలు చిన్నప్పుడు ఎంత కష్టపడేవాళ్ళండి. మేము కూడా చిన్నప్పుడు ఇలా కర్రల పొయ్యి మీద వంట చేసేవాళ్ళం. అందుకే ఇప్పుడు ఈజీగా చేయగలుగుతున్నాను. లాస్ట్లో కొద్దిగా పచ్చి కర్పూరం అండి. ఆరోగ్యానికి చాలా మంచిది. కర్పూరం కదా, మంచిగా స్మెల్ వస్తుంది. తిరుపతి ప్రసాదాలా ఉంటుంది. కొద్దిగా చిన్న ముక్క వేస్తే బాగుంటుంది. పచ్చి కర్పూరం తిరుపతి లడ్డూలు తింటుంటే కర్పూరం వాసన వస్తుంది కదా, చాలా బాగుంటుంది కదా. ఆరోగ్యం కూడా చాలా మంచిది పచ్చి కర్పూరం. హల్వా ఎంత బాగా వచ్చింది చూడండి. దగ్గర బాగా ఉడిపోయింది కదా, ఉడికి బాగా దగ్గరకు వచ్చింది కదా. ఇప్పుడు మనం మళ్ళీ లాస్ట్లో కొద్దిగా పంచుకొని నెయ్యి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా బాగా దగ్గర ఉడికాక లాస్ట్లో జీడిపప్పు బాదపప్పు వేసి ఎక్కువ వేసారు. పప్పులు ఎక్కువ ఉంటే పిల్లలు ఇష్టంగా తింటారు కదా. ఇందులో వెరైటీగా నేను ఈరోజు చూడండి తిరగలతో వేసిన ఆరికాయ ఇడ్లీ రవ్వ, ఆరికలతో చేసిన ఇడ్లీ రవ్వ వేస్తున్నాను ఒక కప్పు. బాగుంటుందండి టేస్ట్. ఆయుర్వేద ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలంగా ఉంటాయి. కొద్దిగా వేస్తాను. బాగుంటుందండి అల్వా. కూరలు, సాములు, ఆరికలు, ఊదలు, ఆరికలు చాలా మంచిది కదా. ఇవన్నీ వెయిట్ లాస్ బాగా దోహదపడతాయి కదా. రవ్వ కూడా బాగా ఉడకాలి. పెద్దలందరూ ఇలాగా ఊదుకొట్టతో ఊదటం వలన ఆయనకు అనుకోకుండా భస్త్రిక, కపాలపాతి, అన్నం విలోమ, ప్రాణాయామం జరిగిపోయాడు. అందుకే వాళ్ళకు ఎలాంటి లంగ్స్ ప్రాబ్లమ్స్ లేకుండా హ్యాపీగా ఆరోగ్యంగా ఉంటారు. ప్రాణాయామాలు బాగా జరిగిపోయాయి. ఫిజికల్ ఎక్సర్సైజు, ప్రాణాయామాలు అన్నీ ఇలాగ కష్టపడి చేయడం వల్ల అంతకాల వ్యాయామాలు అయిపోయాయి. 60-70 సంవత్సరాలు వచ్చిన వాళ్ళకు షుగర్లు, బీపీ, థైరాయిడ్ ఇలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా హ్యాపీగా ఆరోగ్యం ఉండాలి కదా. ఇప్పుడు ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల చిన్న పిల్లలకే ఓబిసిటీ, బీపీ, షుగరు, థైరాయిడ్ రకరకాల సమస్యలతో బాధపడుతున్నారు కదా చిన్నపిల్లలు కూడా. మనకి మెంటల్ స్ట్రెస్ ఎక్కువ ఉంది. ఇలా మనం కుంకుమ పువ్వు, పచ్చికర్పూరం, బెల్లం ఇవన్నీ వేసాం కదండి. యాలకులు వీడింట్లో ఆయుర్వేద ఔషధ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి.
ఏ యాష్ కార్డ్ చెప్పాల్సిన అవసరమే లేదు. ఔషధాలు కానీ ఆయుర్వేద ఔషధాలు కానీ యాష్ కార్డ్ బొడ్డు గుమ్మకాయ ఎంత బాగా వచ్చింది మనం అంతే తీసేయడం ఇంకా చాలా బాగా వచ్చింది కదా. ఇలా ఆరోగ్య ప్రజలు తెలుసుకుంటే మనం అందరూ ఇష్టంగా తింటాం కదండి. ఆయుర్వేద ఔషధ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి, అద్భుతమైన ఆరోగ్య లక్షణాలు ఉన్నాయి. వేడి కొద్దిగా నెయ్యి రాసి రెండు మిక్స్ చేసుకోండి, బాగుంటుంది. అల్వా ఎంత బాగుంటుంది. సలాడ్ ఇంకా బాగుంటుంది. యాష్ కార్డ్ 6 కిలో రవ్వ హల్వా ఎంత బాగుంటుంది. ఈ బూడిద గుమ్మడికాయ యాష్ కార్డ్లో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఈ, విటమిన్ కేలు పుష్కలంగా ఉన్నాయి. అలాగే మెగ్నీషియం, జింకు, ఒమేగా 3, ఫైబర్ అధిక మొత్తంలో ఉంది. ఇందులో ఉండే ఫైబర్ కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ కంట్రోల్ చేస్తుంది, వెయిట్ లాస్ బాగా దోహదపడిన. బీటా కెరోటిన్ కూడా పుష్కలంగా ఉంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ కంట్రోల్ చేస్తాయి, ఇంకా బీపీని నియంత్రిస్తుంది, డయాబెటీస్ కంట్రోల్ చేస్తుంది, గ్యాస్ట్రిక్ ట్రబుల్ కూడా తగ్గిస్తుంది. ఈ యాష్ కార్డ్ను కోష్మాండం అంటారు. కోష్మా అంటే గుమ్మడికాయ, సంస్కృతంలో కోష్మాండం అంటారు. వేదాల్లో కూడా యాష్ కార్డ్ యొక్క ఈ బూడిద గుమ్మడికాయ యొక్క ఔషధ ప్రయోజనాల గురించి చక్కగా వివరించారు. ఇమ్యూనిటీ బూస్ట్ అనేది డైజెషన్ ప్రాబ్లమ్స్ కంట్రోల్ చేస్తుంది, క్యాన్సర్ కంట్రోల్ చేస్తుంది, ఎసిడిటీ కంట్రోల్ చేయడానికి దివ్య ఔషధం. ఇందులో హై కాస్మిక్ ఎనర్జీ పుష్కలంగా ఉంది. ఇక బ్రెయిన్ యాక్టివ్గా పనిచేయడానికి కూడా బాగా దోహదపడుతుంది. ఇందులో 96% వాటర్ ఎక్కువ ఉంది, ఆల్సన్ తగ్గిస్తుంది, కిడ్నీల పనితీరుని మెరుగుపరుస్తుంది, రక్తహీనతకు బాగా దోహదపడుతుంది. రక్తహీనత తగ్గించడానికి, రక్తహీనత ఇందులో ఐరన్ ఎక్కువ ఉంది కదా, రక్తహీనత తగ్గిస్తుంది. రక్తశుద్ధి కూడా బాగా ఎనిమిక్ ప్రాబ్లం కంట్రోల్ చేస్తుంది, రక్తశుద్ధికి బాగా దోహదపడుతుంది. ఈ గింజలు కూడా బాగా ఉపయోగపడతాయి, గుమ్మడి గింజలు కూడా బాగా ఉపయోగపడతాయి. మెటబాలిజం బ్యాలెన్స్ చేస్తుంది, కిడ్నీలో స్టోన్స్ కావడానికి కూడా బాగా దోహదపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ మలబద్ధక సమస్య తగ్గించడానికి, కిడ్నీ స్టోన్స్ తగ్గించడానికి దివ్య ఔషధం. ఇందులో విటమిన్స్, నియాసిన్, ఫైబర్, B3 విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఐరన్, కాల్షియం, ఇందులో ఉండే కాల్షియం బోన్ స్ట్రాంగ్గా తయారు చేయడానికి బాగా దోహదపడుతుంది. ఇలా పప్పులు కనబడుతుంటే పిల్లలు ఇష్టంగా తింటారండి. బూడిద గుమ్మడికాయలతో మనం సాంబార్ చేసుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు, దిష్టి కట్టుకోవచ్చు కాయలని, ఇంకా పచ్చడి కూడా చేసి నిల్వ పచ్చడి చేసుకోవచ్చు. వడియాలని మినపప్పుతో కలిపి వడియాలు పెట్టుకుంటే చాలా బాగుంటాయి, సంవత్సరం నిల్వ ఉంటాయి, చాలా బాగుంటాయి, ఆరోగ్యం చాలా మంచిది. వీడియో ఎంత నచ్చిందండి. మీరు కూడా తయారు చేసి యాష్ కార్డ్ హల్వా, అలాగే 6 కిలో రవ్వతో కూడా తయారు చేయాలి. 6 కిలో రవ్వ కూడా వేసాను కదా, 6 కిలో రవ్వ యాష్ కార్డ్ హల్వా ఎంత బాగా వచ్చింది చూడండి. మీరు కూడా తయారు చేసి ఎలా వచ్చిందో కామెంట్లు పెట్టారు కదా. వీడియో అందరికి నచ్చిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని కొత్త వీడియో గురించి సబ్స్క్రైబ్ చేస్తారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందుకు ధన్యవాదాలు అండి. సర్వేజన
చెప్పిన బాబు